హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబర్లు. ఈరోజు మనం మిరాయి మూవీ కోసం కబుర్లు చెప్పుకుందాం. ఇది ఒక షో ఫ్యాంటసీ మూవీ. ట్రైలర్ చూసి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో మూవీకి వెళ్ళా. మరి మూవీ ఎలా ఉందని అంటే మూవీలో వైబ్ బాగానే ఉంది. బట్ మూవీలో వైబ్ ఉందిలే, సాంగ్ లేదు. బట్ ఇట్స్ ఓకే, యాక్చువల్లీ అది అవసరం కూడా లేదు సాంగ్. హనుమానంత కాకపోయినా ఓకే ఓకే. స్టోరీ ఏంటంటే అశోకుడు సృష్టించిన 9 గంధాలను సొంతం చేసుకుని ప్రపంచాన్ని శాసిద్దాం అనుకునే విలన్. ఆ నైన్త్ బుక్ ఎలా అయినా సరే విలన్‌కి దొరకకుండా అడ్డుకోవాలనుకున్న హీరో. ఇదే స్టోరీ. మూవీ చెప్పాలనంటే ఈ ప్లాట్ బానే ఉంది. బట్ ఎందుకో నాకు అక్కడక్కడ మైనస్ అనిపించింది. అంటే ఎక్కడ కూడా నెక్స్ట్ ఏమవుతుందో అనే క్యూరియాసిటీ అయితే ఉండదు. ఎలానో హీరో ఇప్పుడు అక్కడికి వెళ్తాడు. ఎలా అయినా అది తెస్తాడు. ఎలా అయినా సాధిస్తాడు. ఎలా అయినా హీరోకి అది దొరుకుతుంది. విలన్‌కి దొరకకుండా కాపాడుతాడు. ఇది మనకు తెలుసు. సో, ఇలానే అవుతూ ఉంటుంది. సో, అదే నాకు నెక్స్ట్ ఏమవుతుందనే క్యూరియాసిటీ అయితే ఎక్కడ కనిపియలేదు. ఇంకా పాజిటివ్ విషయానికొస్తే మంచన్న బానే చేశాడు విలన్‌గా. శ్రియకి మంచి క్యారెక్టర్ ఉంది. ఆ రోల్ చాలా బావుంది. వీఎఫ్ఎక్స్, విజువల్స్ అయితే బావున్నాయి. ఎస్పెషల్లీ నాకు ఆ బర్డ్ సీజీఐ చాలా నచ్చింది. బీజీఎం కూడా బావుంది. గుడ్ మ్యూజిక్ యాక్చువల్లీ. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బావున్నాయి. ఎస్పెషల్లీ ఆ బ్లాక్ స్వర్డ్ ఫైట్ సీన్స్ ఉంటాయి. ఒక సౌండ్ వెపన్స్‌తో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. అది కూడా చాలా బావుంది. యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది ఆ సౌండ్ వెపన్స్ ఫైట్ సీన్. అండ్ కొన్ని కామెడీ సీన్స్ ఓకే. ఓకే. గెటప్ సీన్ గారి జోక్స్ బానే ఉన్నాయి. ఆహ్, ఇంకా నెగెటివ్ విషయానికొస్తే సీ మెయిన్ పాయింటే ఆ 9 బుక్స్ వెతకడం, ఆ 9 బుక్స్ కనిపెట్టడం అనే కాన్సెప్ట్. బట్ విలన్‌కి అదేదో లైబ్రరీలో బుక్స్ వెతికినట్లు వెతికి తెచ్చేసుకుంటాడు. పాపం అంబిక ఎంతో కష్టపడి దాచిన బుక్‌ని బయటికి తెచ్చి మరీ విలన్ చేతికిస్తారండి. అడిగారా మిమ్మల్ని బయటికి తెమ్మని? అక్కడ భద్రంగా కాపాడమని చెప్పన్నారా ఆ విలన్‌కి దొరకకుండా? అన్ని ఇయర్స్ అయినా దొరకలేదంటే విలన్‌కి, మేబీ ఇంకొన్ని ఇయర్స్ అయినా దొరకకపోయి ఉండొచ్చేమో. ఐ డోంట్ నో వై అది బయటికి తీసి మరీ విలన్ చేతికిచ్చినట్టు అనిపించింది. అండ్ కుంభమేళా సీను నాకు నవ్వొచ్చింది. నిజంగానే అస్సలు కనెక్ట్ కాలేదు. సేమ్ సీన్ ఆ గూడెం జనాల దగ్గర కూడా ఉంటుంది. అక్కడ యాక్టర్స్ బానే పెర్ఫార్మ్ చేశారు. బట్ ఈ కుంభమేళా సీన్‌లో మాత్రం యాక్టర్స్ పెర్ఫార్మన్స్ నిజంగా నాకు చాలా కామెడీ అనిపించింది. అండ్ ఆయుధ పూజ చేసే సీన్‌లో కూడా బ్లాక్ స్వాడ్ మనుషులతో ఫైట్ ఉంటుంది కదా! ఎందుకో అక్కడ ఏదో సంథింగ్ రాంగ్ అని అనిపించింది. యాక్చువల్లీ అది చాలా మంచి ఫైట్ సీక్వెన్స్. బట్ నేనెందుకు ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న వాళ్ళని చూసానో నాకు అర్థం కాలే. ఐ డోంట్ నో వై మై ఫోకస్ వెంట్ ఆన్ దెమ్. ఓకే. వాళ్ళు ఊరికే గాల్లోనే ఇలా ఇలా కదుపుతున్నారు. ఒకడు ముందుకు రావట్లేదు, వెనక్కి రావట్లేదు. గాల్లోనే కదుపుతున్నారు. ఆ కత్తులు నాకు అది నవ్వొచ్చింది. అండ్ సీ దేవుడిని నేను నమ్ముతాను. బట్ దేవుడి పేరుతో బిజినెస్ చేసేవాడిని కాదు. సో, ఇది దేవుడి మీద మూవీ కదా అనని ఎలా ఉన్నా సరే సూపర్ డూపర్ అని చెప్పి పొగడాల్సిన అవసరం లేదు. అలానే ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఫిల్మ్ యాక్చువల్లీ. ఇట్స్ ఓకే. ఓకే. బట్ మరీ హైప్ ఇచ్చినంత అయితే లేదు. ఓకే. ఒకసారయితే చూడొచ్చు. అది ఫ్యామిలీతో కలిసి ఇంకా నీట్‌గా చూడొచ్చు. అదండి సంగతి. సో, నెక్స్ట్ టైమ్ మరో మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. టాటా. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.